Hi, I'm Dr. Sushmita, medical oncologist, Udayananda Karkinos Cancer Center, Nandia. నేను రీసెంట్గా ఒక సిటీలో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మెయిన్ రోడ్ పక్కగా ఒక చిన్న షాప్ చూసారు. అక్కడ ఒక 20 to 25 years ఉన్న వాళ్ళు, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్, వాళ్ళు చాలా మంది నిల్చున్నారు. ఎందుకబ్బా అని చూస్తే వాళ్ళు స్మోకింగ్ చేస్తూ ఉన్నారు. కొందరిని ఎప్పుడైనా మీట్ అయినప్పుడు అడిగితే ఈ యంగ్స్టర్స్ రిప్లై ఏముంటుందంటే, ఇది ట్రెండ్, ఇప్పుడు ఇదే స్టైల్ స్మోకింగ్ అనేది అన్నట్లు చెప్తుంటారు ఆన్సర్స్. ఇది దేనికి ట్రెండ్ స్మోకింగ్ చేయడం అని? అసలు సిగరెట్ లో ఏమేమి ఉంటాయి, ఎట్లా క్యాన్సర్స్ వస్తాయి ఏంటని ఈరోజు మనం తెలుసుకుందాం. సిగరెట్ స్మోకింగ్ అనేది ఒక టొబాకోని సిగరెట్ లో పెట్టి వాళ్ళు వేరియస్ కెమికల్స్ మిక్స్ చేసి తయారు చేస్తూ ఉంటారు. ఇందులో నికోటిన్, ఇంకా కార్బన్ మొనాక్సైడ్స్ అలాంటివన్నీ ఉత్పత్తి అవుతాయి అన్నమాట స్మోకింగ్ చేస్తున్నప్పుడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ సిగరెట్ లో రేడియో యాక్టివ్ కెమికల్ కూడా ఉంటుంది. పొలోనియం, లెడ్ అలాంటి రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ కూడా సిగరెట్ లో ఉంటాయి. ఇది స్మోక్ చేస్తున్నప్పుడు మీరు ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ తో పాటు రేడియో యాక్టివ్ కెమికల్స్ ని కూడా మీ బాడీలోకి తీసుకుంటుంటారు. ఇవన్నీ మన బాడీలో ఉండే సెల్స్ లో ఉన్న డిఎన్ఏ మీద ఎఫెక్ట్ చేసి దాంట్లో ఉండే జీన్స్ ని మార్పు చేయడం, దాంట్లో మ్యూటేషన్స్ లాంటివి జరపడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. దీని వల్ల మనకు క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. ఇప్పుడు ట్రెండింగ్ అనేది స్మోకింగ్ చేయడం వల్ల వచ్చేది కాదు. స్మోకింగ్ స్టాప్ చేసి మీరు ట్రెండ్ సెటర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.